హాయ్ అండి. వెల్కమ్ టు దుర్గాదోమతోటి తెలుగు ఛానల్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అలాగే మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయ పప్పు చేద్దాం అనుకుంటున్నానండి. అలాగే కాకరకాయ ఫ్రై కూడా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఇప్పుడే కూరగాయలు తీసుకొచ్చారనమాట. ఇవన్నీ కూడా శుభ్రంగా కడిగేసుకుంటున్నాను అనమాట. ఉప్పు నీళ్ళు వేసి ఉప్పు నీళ్ళల్లో బెండకాయలు కడిగేసేసానండి. ఇట్లా చూసారు కదా, ఫస్ట్ ఒకసారి కడిగానండి, చాలా మురికి వచ్చిందనమాట. ఇవన్నీ ఇట్లా శుభ్రంగా 2 సార్లు ఇట్లా కడిగేసేసుకొని ఒక క్లాత్ మీద ఆరబెట్టేసుకోవచ్చండి. ఆరబెట్టేసుకుంటే కట్ చేసేసుకోవడానికి వీలుగా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఈ విధంగా ఆరబెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను కాకరకాయలు ఫ్రై చేద్దామని చెప్పేసి పక్కకు పెట్టుకున్నాను. అలాగే మామిడికాయ పప్పు అండి. ఇప్పుడు ఇవి 2 మామిడికాయలు వేసి పప్పు చేస్తాను. పులుపు చూసుకొని చేద్దామండి, ఎందుకంటే పులుపు ఎక్కువైతే కూడా అంత టేస్ట్ ఉండదనమాట. ఇప్పుడు ఫస్ట్ టైం అండి, ఇప్పుడు ఈ సీజన్లో మామిడికాయలు తీసుకురావటం ఫస్ట్ టైము, ఇప్పుడు వండటం కూడా ఇది ఫస్ట్ టైం అనమాట. ఓకేనా, ఇప్పుడైతే తోలు తీసేసుకొని పులుపు ఎలా ఉందో చూసి దాన్ని బట్టి ఒక మామిడికాయ 2 మామిడికాయలు అనేది మనం వేద్దామండి. ఇక్కడైతే నేను చూశాను అనమాట. చూస్తే కొంచెం లైట్గా పుల్లగా ఉంది, అందుకని ఇంకొక మామిడికాయ కూడా తీసి వేద్దామని చూస్తున్నాను. చూసారు కదా, ఇంకొక మామిడికాయ కూడా కట్ చేసేసానండి. ఇంకా ఎందుకులే అవంతా చూపించడం అని చెప్పేసి నేను వేయలేదనమాట. అట్లాగే ఒక ఉల్లిపాయ, చిన్న ఉల్లిపాయ, 4 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఇవంతా క్లీన్ చేసేసుకుందామండి, ఈ చెత్త అంతా. చూసారు కదా, 2 మామిడికాయలు అయితే కట్ చేసేసి పెట్టాను అనమాట. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నానండి. కుక్కర్లో 1 కప్పు చూసారు కదా కందిపప్పు వేస్తున్నాను. 1 గుప్పుడే పచ్చిశనగపప్పు వేస్తున్నానండి. పచ్చిశనగపప్పు వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఎవరన్నా తెలియపోతే ట్రై చేయండి. ఇప్పుడు కడిగేసి 2 సార్లు కడిగేసేసి 3.5 కప్పులు నీళ్లు పోసాను అనమాట. చూసారు కదా, ఇప్పుడైతే పసుపు కారం వేసేసుకుంటున్నానండి. ఇదిగోండి, పసుపు కారం వేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ, ఒక 2-3 పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నానండి. అలాగే మామిడికాయ ముక్కలు కూడా వేసేసాను అనమాట. ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందామండి. వేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి ఒక 4-5 విజిల్స్ అయితే రావాలండి ఈ కుక్కర్కి. 4-5 విజిల్స్ వచ్చిన తర్వాత చూద్దాం. ఇప్పుడైతే పొయ్యి మీద పెట్టేశానండి. ఇప్పుడు కాకరకాయలండి. కాకరకాయల ఫ్రై చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ చేసి ఉన్నాను, అయినా సరే మా పిల్లలు అడిగారని ఇప్పుడు చేస్తున్నాను అనమాట. అంటే వీడియో పెట్టున్నాను అనమాట 2 సార్లు అట్లా. చూసారు కదండి, ఇప్పుడు కాకరకాయలు శుభ్రంగా 2 సార్లు కడిగేసానండి. ఇదిగోండి, కడిగేసేసి స్టార్టింగ్ ఉంటుంది కదా, అది కట్ చేసేసుకోండి. ఇదిగోండి, ఈ విధంగా ఇవి గుత్తొంకాయ కట్ చేసుకుంటాం కదండి, ఆ విధంగా కట్ చేసేసుకోండి. వెనకాల ఇట్లా తీగలాగా పట్టుకోవటానికి ఉంటుంది కదండి, అది కూడా ఎక్కువ ఉన్నదనుకోండి, పెద్దగా ఉంటే కనుక అది కూడా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకొని చూసారు కదండి, కొంచెం సరిపోను నీళ్లు పోసుకున్నాను. మరీ ముక్కలు మునగనవసరం లేదండి. గల్లుప్పు వేసేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేస్తున్నానండి. ఇదిగోండి, పప్పు అవుతుంది. ఒక పక్కనే కాకరకాయలు అనమాట ఉడికించుకోవాలి. కొంచెం మజ్జిగ ఉంటే మజ్జిగ కూడా పోసుకోండి, లేదంటే నేను వాటర్లో అయినా ఉడికించేస్తాను అనమాట. మజ్జిగతో కూడా బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా నీళ్ళన్నీ ఇంకిపోవాలన్నమాట. చూసారు కదండి, కాకరకాయలు చక్కగా మగ్గిపోయినాయి కదా, ఉడికిపోయినాయి, కలర్ కూడా చేంజ్ అయిపోయింది కదా. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఆ ఉన్న కొంచెం నీళ్ళు కూడా ఇంకిపోతాయి అనమాట. ఇప్పుడైతే ఇదైతే 5-6 విజిల్స్ అయితే వచ్చినాయండి. ఈ కుక్కర్కి అయితే 5-6 విజిల్స్ రావాలి. ఓకేనా, ఇప్పుడైతే స్టవ్ బంద్ చేశాను. ఇవి కొంచెం చల్లగా అయిన తర్వాత పప్పు అయితే తాలింపు పెట్టేసుకొని కాకరకాయలు అయితే ఫ్రై చేసేసుకుందాం. ఈలోపు కొన్ని గిన్నెలు ఉన్నాయండి, అవి నేను తోమేస్తాను. ఆల్రెడీ మార్నింగ్ తోమాను అనమాట. ఇక చూసారు కదా, ఇవన్నీ సర్దాలి. కొంచెం ఆరిపోయిన తర్వాత సర్దుతాను. ఇంకా షింకులో కొన్ని గిన్నెలు ఉన్నాయండి, అవి కూడా తోమేసేసి ఆ తర్వాత మీకు అది చూపిస్తాను. యాస్టీజ్ ఇలానే చేసుకోండి, చాలా చాలా బాగుంటుంది అనమాట. ఎక్కడో లైట్గా, అసలు చేదనేది తెలియదు, ఎక్కడో లైట్గా ఉంటుంది, బాగుంటుంది అనమాట. గుత్తి కాకరకాయ మసాలా పెట్టి కూడా చేశాను ఇంతకు ముందు వీడియోలో, చూడండి. చాలా రోజుల కిందట చేశాను, లేటెస్ట్గా కూడా చేసి పెడతాను. ఈ కాకరకాయ ఫ్రై కూడా చేశానండి, 2 సార్లు ఏమో చేసినట్టున్నాను. ఎందుకంటే మా పిల్లలకు బాగా ఇష్టం, మా ఇంట్లో అందరికీ ఇష్టం అనమాట. ఈ ఫ్రై బాగా ఇష్టంగా తింటే 1 వీక్ అయినా పాడవదు అనమాట. మీరు బయట పెట్టుకోండి, ఒక బాక్స్లో వేసుకొని, బాగుంటుంది. ఏ కర్రీలోనైనా, మా ఇంట్లో మిగిలినవి అంటే కనుక కొంచెం ఎక్కువే చేస్తాను, మిగిలినవి అంటే కనుక ఏ కర్రీలోనైనా నంచుకొని తినేస్తారు మా పిల్లలు. అంత బాగుంటుంది అనమాట. ఏమీ ఉండదండి, సింపుల్, మసాలాలు కూడా ఏమి ఉండవు, సింపుల్ అనమాట. మీకైతే ఇప్పుడు చూపిస్తాను. గిన్నెలు తోమేసుకొని. ఓకేనా, బాయ్. కందిపప్పు అనేది లాస్ట్కి వచ్చేసిందండి, ఇందాక వేసాను కదా. ఇంకా డబ్బా అది ఖాళీ చేసేసి కొంచెం ఉంటే ఎండలో పెట్టాను అనమాట. ఖాళీ చేసి అది కూడా తోమేస్తున్నాను. అలాగే 2-3 గిన్నెలు ఉన్నాయన్నమాట. చూసారు కదండి, ఇవన్నీ తోమేసి కూడా మీకు చూపించేస్తానండి. ఓకేనండి, నేను ఇప్పుడైతే గిన్నెలు తోమేసుకున్నాను. ఇప్పుడు మీకు ఫ్రై చూపించేస్తాను. ఓకేనా, పప్పు తాలింపు కూడా పెట్టేసుకుందాము.
ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకున్నానండి. ఇక్కడ చూసారు కదా ఆయిల్ వేసేసి ఒక్కొక్క కాకరకాయ కూడా ఇలా వేసేసుకున్నాను అనమాట. ఇది కొంచెం చూసారు కదా గింజలు కూడా వేసేసుకుందాం. అవి కూడా ఫ్రై అయ్యి చాలా బాగుంటాయండి తినేటప్పుడు. అవి ఫ్రై అవుతున్నప్పుడు ఇప్పుడు పప్పు కూడా ఆవిరిపోయింది కాబట్టి తీసేసుకుందాం. చూసారు కదండి మనం వేసిన నీళ్ళు కరెక్ట్గా సరిపోయినాయి అనమాట. ఇప్పుడు ఈ వేడి మీదే మనం సాల్ట్ కూడా వేసేసుకుందాం, అదే గల్లుప్పు కూడా వేసేసుకుందామండి. వేసుకొని ఈ విధంగా మెదిపేసుకోండి. తొందరగా ఇట్లా పప్పు గుత్తితో కానీ దీంతో కానీ మెదుపుకుంటే తొందరగా ఉడికిపోతుంది. ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. ఇప్పుడు ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు వేసాను. అలాగే వెల్లుల్లి రెబ్బలు కచ్చిపిచ్చిగా దంచి వేసానండి. ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు ఇంగువ కూడా వేసేసాను అనమాట. ఇది పప్పులో వేసేసుకుందామండి. మీకు పప్పు అనేది గట్టిగా అనిపిస్తే కొంచెం వాటర్ కలుపుకోండి ముందే, తాలింపు పెట్టక ముందే. నాకైతే కరెక్ట్గా సరిపోయినాయండి వాటరు. ఈ విధంగా ఉంటే చాలా అనమాట. ఇప్పుడు తాలింపు కూడా వేసేసి మూత పెట్టేశానండి. చూసారు కదా ఇప్పుడు కాకరకాయలు కొంచెం ఫ్రై అయినాయి కదా, ఈ విధంగా తిప్పుకుంటూ మనం ఫ్రై చేయాలండి. ఎక్కడ పచ్చిగా ఉన్నాయో కాకరకాయలు అవి చూసుకొని ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా అలా ఫ్రై చేసుకుంటూ లాస్ట్లో మనం పసుపు కారం వేసుకోండి. ఇక అంతేనండి. సాల్ట్ అయితే సాల్ట్ వేసేసి మనం ఉడకపెట్టేసాం కాబట్టి మనం వేయనవసరం లేదు. ఇక పసుపు కారం వేసుకున్న తర్వాత ఒక్క 2 మినిట్స్ అలా సిమ్లో పెట్టేసేసేయండి. సిమ్లో పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి. చూసారు కదా చాలా సింపుల్ కాకరకాయ ఫ్రై అనేది. చూసారు కదా పప్పు, చూసారు కదా ఎంత బాగుందో. పప్పు కాకరకాయ ఫ్రై అనమాట. చాలా బాగుంటుంది కాంబినేషన్ కూడా. 1 వీక్ అయినా పాడవదని చెప్పాను కదండి. ఈ విధంగా అయితే ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలా మా అమ్మగారు అయితే బాగా చేసేవాళ్ళు అనమాట. అదే మాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అనమాట. ఇప్పుడు మా పిల్లలకు కూడా చాలా ఫేవరెట్ అయిపోయింది అనమాట ఈ కాకరకాయ ఫ్రై అనేది. చేదు అనేది మీకు అనిపించదండి రైస్లో తింటే గనక. ఉట్టిగా తింటే లైట్గా ఎక్కడో తెలుస్తుంది మీకు. ఒకసారి అయితే మీరు ట్రై చేసి నాకు ఎలా వచ్చింది అనేది కమెంట్ చేయండి. ఓకేనా? చూసారు కదండి మామిడికాయ పప్పు అలాగే కాకరకాయ ఫ్రై చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి అయితే మీరు ట్రై చేయండి. లైట్గా ఎక్కడో లైట్గా చేదు ఉంటుంది అనమాట, ఎక్కువ అనిపించదు. మీరు ఒకసారి ట్రై చేస్తే కనుక మీకు అర్థమవుతుంది. నేను మా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇచ్చినా సరే చాలా బాగుందని చెప్పేసి వాళ్ళు ట్రై చేయటం, అలాగే నేను చేసినప్పుడు ఇవ్వటం కూడా జరిగినాయండి. అందుకే నేను ఇంత ఇదిగా చెప్తున్నాను. ఒకసారి అయితే ట్రై చేయండి. ఓకేనండి. ఎలా ఉంది ఈ వీడియో? నచ్చిందా? నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ మంచి మంచి కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. ఓకేనా? బాయ్ అండి.